సంఖ్యారేఖపై భిన్నాలను మనం సూచించవచ్చు. ఇక్కడ సంఖ్యారేఖ అంటే మనకి ఇంతకుముందు అంకెలను చూపించడానికి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 2 ఉందనుకో, 2 సంఖ్యారేఖ ఎట్లా చూపిస్తుంటుంది, ఈ విధంగా ఒక సంఖ్యారేఖ గీసుకొని దీని మీద మనము 0, 1, 2 ఇట్లా రాసుకొని ఈ 2 ఎక్కడ ఉందంటే ఈ ప్రదేశంలో ఉందని మనం చూపిస్తుంది. సేమ్ అట్లనే భిన్నాలను కూడా సంఖ్యారేఖపై చూపించడానికి రావాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిన చూడండి. ఫస్ట్ టైం ఇచ్చినంటే 1/2ను సంఖ్యారేఖ మీద చూపించమన్నాడు. ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమే. సంఖ్యారేఖపై చూపించమన్నాడు. 1/2 అంటే ఎంత మనకు భిన్నం. ఇది ఫస్ట్ ఇచ్చినటువంటి భిన్నము క్రమభిన్నమా, అపక్రమ భిన్నమా, మిశ్రమ భిన్నమా ఆలోచించాలి. ఈ 1/2 అనేటువంటిది ఏంటంటే ఇది క్రమభిన్నము. క్రమభిన్నం ఎప్పుడే కానీ 1 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఒక క్రమమైనటువంటి భిన్నం. ఇప్పుడు ఈ క్రమభిన్నాన్ని మనం ఎట్లా చేయించాలంటే ఇక్కడ 1 నుంచి 0 నుంచి మనం 2 వరకు అంకెలు తీసుకొని ఇక్కడి వరకు 1, ఇక్కడి వరకు మనకు 1, ఈ దాంట్లో మనకి ఎంత ఉండాలి, సగం ఉండాలి. అంటే ఈ ప్రాంతంలో ఈ విధంగా గుర్తించుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఏమి ఇచ్చిండు, 1/3, 2/3 ఇట్లా 3/3ని కూడా మనము చూపించవచ్చు. ఇందులో మనకు ఒకవేళ 1 ఇస్తే 3 భాగాలు చేసి కూడా చూపించవచ్చు. అంటే ఇక్కడికి 1/3 వస్తుంది, ఇది 2/3, ఇది మళ్ళీ 1 అవుతుంది. అట్లనే మనం 5 తీసుకున్నప్పుడు 5 భాగాలను కూడా చూపించవచ్చు. 1/5, 2/5, 3/5, 4/5 ఇట్లా ఇక్కడి వరకు. అంటే మనము అపక్రమ భిన్నం అయితేనేమో మనకు మళ్ళీ 1 తర్వాత అంకెలు వస్తాయి. క్రమభిన్నాలు ఏం లేదు, సింపుల్గా 1 లోపటినే మనకు క్రమభిన్నాలు అన్నీ కూడా 1 కన్నా తక్కువ విలువ ఉంటుంది. కాబట్టి మనకు వచ్చేటటువంటి ఆన్సర్ కూడా ఎట్లుంటుంది, 1 కన్నా తక్కువ రావాలి. అంటే మనం ఎంత తీసుకున్నా కూడా అందులో వచ్చేటటువంటి విలువ ఎట్లుండాలి, 1 కన్నా తక్కువ ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇవి ఇంతకుముందు చేసినన్ని కూడా ఇవి క్రమభిన్నాలు. అంటే 1/2 లేదా 1/3 లేదా 2/5 ఇళ్ళల్లో ఏ విలువ ఇచ్చినా కూడా సేమ్. ఇవన్నీ కూడా మనకు క్రమభిన్నాలు. ఇప్పుడు అపక్రమ భిన్నం చూద్దాం. ఇక్కడ మనకు 4/3 ఇచ్చిండు. 4/3 అనేటువంటి ఫస్ట్ భిన్నాలు ఆలోచించినట్టయితే ఇది ఒక అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నాన్ని మనం ఏం చేసుకోవాలంటే దీన్ని మిశ్రమ భిన్నంగా కన్వర్ట్ చేసుకోవాలి. మిశ్రమ భిన్నంగా కన్వర్ట్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే 4/3 అనేటువంటిది మిశ్రమ భిన్నంగా కన్వర్ట్ చేసుకుంటే 3 అంటే 1 భాగఫలము, శేషం 1 వస్తుంది, మళ్ళీ 3 ఉంటుంది. ఇది ఎంత వచ్చిందంటే ఇప్పుడు 1/3. ఇప్పుడు ఇటువంటి వాటికి మనం ఏం చేయాలంటే సంఖ్యారేఖను గీసుకొని సంఖ్యారేఖ మీద మనం ఏం చేయాలంటే విలువలు ఇచ్చుకుంటూ పోవాలి. విలువలు ఇచ్చుకుంటూ పోయి మనం ఎన్ని విలువలు ఇవ్వాలి, 1 కన్నా ఎక్కువ రావాలి. అంటే మనం విలువలు ఎక్కువ ఇచ్చుకోవాలి. ఇక్కడి వరకు 1, ఇక్కడి వరకు 2 విలువలు తీసుకున్నాం. ఇప్పుడు 1 అయిపోయిన తర్వాత మళ్ళీ ఏముంది, 1/3 ఒక్క దాంట్లో 3 భాగాలు చేసుకొని ఇక్కడి వరకు ఇది 1 అన్నట్టు, ఇది 1. మళ్ళీ ఇందులో 3 భాగాలు చేసుకుంటే 1, 2 ఇక్కడికి 3. ఇందులో ఎంత ఉండాలి, 1/3. 1/3 అంటే మనకు దీని యొక్క ఆన్సరు ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 9/4 ఇచ్చిండు. 9/4 అంటే ఈ ఇచ్చినటువంటి అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చాలి. మిశ్రమ భిన్నం అంటే 4 2 8 మనకు 1 శేషం మిగులుతుంది, 4. ఇది ఎంత అన్నట్టు, 2/2 అన్నట్టు, అంటే 2 చారణ. అంటే సంఖ్యారేఖ తీసుకొని మనము విలువలు 1 తీసుకున్నాము, తర్వాత 2, తర్వాత 3. మనకి ఎంత ఉండాలి, 2 తర్వాత ఇది 2 తర్వాత మనకి ఎంత ఉండాలి, 4 అంటే 1/4. అంటే ఇప్పుడు ఇది ఒక్కొక్క దాంట్లో 4 తీసుకోవాలి. మొత్తం టోటల్ 9 తీసుకొని 9 భాగాలు తీసుకొని 2 అయిన తర్వాత మనకి ఇంకేం ఉండాలి, ఇక్కడ 4 అంటే 4, ఇందులో 4 భాగాలు చేసినాము, ఇందులో 4 భాగాలు చేసినాము. ఇక్కడ ఇంకెంత ఉండాలి మనకు, 9 భాగాలు అంటే ఇంకొక భాగం ఉండాలి. అంటే 4 అంటే 2 తర్వాత ఇక్కడ మనకు 9/4 వస్తుంది. ఈ విధంగా మనము ఇటువంటి అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చుకొని పూర్ణాంకాలు ఎన్ని ఉన్నాయో అన్నీ అయిన తర్వాత దాంట్లో మనకి ఎన్ని భాగాలు ఉంటాయి అన్ని భాగాలను మనం చేసుకుంటూ చేస్తూ ఉండాలి. ఇవి ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు, ఒకసారి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇవి చేయండిలో మనం సంఖ్యారేఖపై ఇచ్చిండు. ఫస్ట్ లెక్క ఏమి ఇచ్చిందంటే 7/6 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఈ 7/6ను మనం ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ ఒక సంఖ్యారేఖ గీసుకోవాలి. సంఖ్యారేఖ అన్నప్పుడు ఇట్లా మనము స్టేట్ స్కేల్ పెట్టి గీసుకోవాలి. దీంట్లో ఇచ్చినటువంటి భిన్నాన్ని మనం ఏం చేయాలంటే ఇది అపక్రమ భిన్నం. దీన్ని మిశ్రమ భిన్నం మార్చుకుంటే 6 6 శేషం 1 ఉంటుంది, 1/6
6. ఇప్పుడు మనకి ఎంత రావాలి? 1 తర్వాత 1/6 రావాలి. అంటే 1 తర్వాత 1/6 అంటే దీన్ని ఫస్ట్ మనము 2 భాగాలు తీసుకుందాం. 0 ఇక్కడికి 1 ఇక్కడికి 2. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉండాలి? 6 భాగాలు ఉండాలి. అంటే ఇందులో తీసుకుంటే మనకి ఇక్కడికి ఇందులో 3 మళ్ళీ ఇందులో 3 తీసుకుంటాం. ఇందులో ఇక్కడి వరకు ఇందులో 3 ఇందులో 3 మనకు 1 2 3 4 5 6 భాగాలు. ఇందులో 6 భాగాలున్నాయి, ఇందులో 6 భాగాలు. ఇప్పుడు ఏమంటుండు? 1 అయిన తర్వాత 1/6. 1/6 అంటే మనకు ఇక్కడనే వచ్చేస్తుంది. ఇది 1/6 భాగం. అంటే ఇది కంప్లీట్ ఇక్కడి వరకు అన్ను. ఆ తర్వాత ఇది 1/6. ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు 1 అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ మిగిలినటువంటి భాగము 1/6. ఇప్పుడు నెక్స్ట్ రెండో లెక్క చూడండి. రెండో లెక్క ఏమి ఇచ్చిండు? 5/2 ఇచ్చిండు. ఇది ఫస్ట్ లెక్క. సెకండ్ లెక్క మనకి ఏమి ఇచ్చిందంటే 5/2 ఉంది. దీన్ని ఇది అపక్రమ భిన్నం. మిశ్రమ భిన్నంగా మార్చాలంటే 2 2 4 పోతే శేషం 1 ఉంటుంది. ఇది మనకి ఎంత వచ్చింది? 2 పూర్ణాంకం 1/2. 2 పూర్ణాంకము 1/2. ఇప్పుడు దీన్ని మనం సంఖ్యారేఖ మీద చూపించాలంటే ఫస్ట్ సంఖ్యారేఖ గీసుకుంటాము. గీసుకున్న తర్వాత మనకి ఎన్ని ఉండాలి విలువలు? ఫస్ట్ సంఖ్యారేఖ మీద 0 1 2 3 వరకు తీసుకుంటాం. దీంట్లో ఎంత ఉండాలి? 2 కంప్లీట్ అంకెల్ని. 2 అయిన తర్వాత హాఫ్. అంటే ఇందులో మనము అన్ని హాఫ్ తీసుకుంటూ పోతారు. ఇది వీడికొక హాఫ్, వీడికొక హాఫ్, వీడికొక హాఫ్. అంటే ఇక్కడి వరకు 2 ఇంకొక హాఫ్. అంటే మనకు ఇప్పుడు ఇచ్చినటువంటి భిన్నం ఏడు ఉంటుంది? ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇది 1/2 వస్తుంది. అంటే మనకి ఎంత అయితే మొత్తము ఇది అంటే 5/2 అనేటువంటిది రాసుకోవచ్చు. లేకుంటే 2 పూర్ణాంకము 1/2 అని కూడా రాసుకోవచ్చు. ఈ లెక్కలు అయితే మనకి ఎంత వస్తుంది? ఈడ ఎంత వచ్చిన ఆన్సర్ మనకు? ఇది 7/6 అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉంది. ఇది 7/6, ఇది 5/2 లేదా 2 పూర్ణాంకం 1/2 అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ లెక్క ఏముంది? 7/5. 7/5. ఇప్పుడు దీన్ని ఇచ్చినటువంటి అపక్రమం మిశ్రమం మార్చుకుంటే 5 ఎక్కం 5 పూర్ణాంకము 2 శేషం అవుతుంది. 2/5 వచ్చింది. మనకు తెలుసు బాగా. 5 ఎక్కం 5 2 7. ఇప్పుడు దీన్ని సంఖ్యారేఖపై చూపించాలి. సంఖ్యారేఖపై చూపించాలంటే ఒక స్కేల్ పెట్టి గీత గీసుకోవాలి. గీసుకున్న తర్వాత 0 1 2 3 మనకి ఇక్కడ వరకు అవసరం. దీంట్లో ఎన్ని ఉండాలి? 2/5. అంటే ఒక్కొక్క దాంట్లో మనకి ఎన్ని భాగాలు కావాలి? 5 భాగాలు కావాలి. 5 భాగాలు అంటే ఇక్కడ ఇందులో ఒక 2 ఇందులో 3 ఇట్లా. ఇందులో మళ్ళీ ఇందులో 2 3 4 ఇక్కడ వరకు మనకు అయింది. అయితే ఇక్కడ మనకి ఇక్కడ వరకు అర్థం ఏమొస్తుంది? ఇక్కడ వరకు 1 అన్నట్టు. ఇప్పుడు ఇందులో ఎంత ఉండాలి? 2/5 అంటే 2 అంటే ఇక్కడ వస్తుంది మనకు. అంటే ఇది 2/5 అంటే మనకు టోటల్గా ఆన్సర్ ఏమన్నట్టు? ఇది 7/5 అన్నట్టు. ఇది 7/5 ఇక్కడ. అంటే ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 2 భాగాలు తీసుకున్నాం. మనం క్లియర్ ఒక్కొక్క దాన్ని రాసుకుంటూ పోతుంటే ఇది 1/7, ఇది 2/7, ఇది 3/7, 4/7, 5/7, 6/7, ఇది 7/5 అన్నట్టు. ఇది 1/5, ఇది 2/5, 3/5, 4/5. 5/5 అంటే మనకు 1 వచ్చింది. ఇక్కడ 6/5, ఇది 7/5 ఇట్లా రాసుకోవచ్చు. నెక్స్ట్ లెక్క మనకి ఏమి ఇచ్చిండు? నెక్స్ట్ లెక్క మనకి ఏముంది? 9/6 ఉంది. ఇది ఇచ్చినటువంటిది మనకి ఏం భిన్నము? అపక్రమ భిన్నం. ఈ అపక్రమ భిన్నాన్ని ఫస్ట్ ఏం చేసుకోవాలి? మిశ్రమ భిన్నంగా మార్చుకోవాలి. మిశ్రమ భిన్నంగా మారిస్తే మనకు 6 ఎక్కం 6 1 6 శేషం మన 3 వస్తుంది. 6 3 వస్తుంది. ఇది మిశ్రమ భిన్నం. ఇప్పుడు ఈ భిన్నాన్ని మనం సంఖ్యారేఖ మీద చూపించాలి. అంటే 0 ఉంటుంది, ఇక్కడి వరకు 1 అనుకుందాం, ఇక్కడి వరకు 2. ఇప్పుడు మనకేంది? 1 కంప్లీట్ ఉంది.
ఒకటి కంప్లీట్ ఉండి మళ్ళీ ఇందులో మనకి ఎన్ని 3 భాగాలు రావాలి. ఈ కంప్లీట్లో మనకి ఎన్ని ఉన్నాయి భాగాలు? 6 భాగాలు రావాలి. ఈ కంప్లీట్లో మనకి ఎన్ని రావాలి? 6 భాగాలు రావాలి. ఇదొక 3, ఇదొక 3, మళ్ళీ ఇందులో మనకు 3 భాగాలు అయితే సరిపోతాయి. మనం ఎక్కువ మొత్తం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి వరకు మనకి ఏమన్నట్టు 6 భాగాలు, 6 భాగాలకు మనకు ఒక్కటి అయిపోయింది. మన ఇంకెన్నున్నాయి 3/6. 3/6 అంటే ఇక్కడ మళ్ళీ 1, 2, 3 ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ వస్తుంది. ఏది ఇది? 9/6. వీటికి విలువలు ఇచ్చుకుంటూ పోతుంటే ఇది మొత్తం ఎన్ని భాగాలు? 9 భాగాలు. 9/6. 9/6 కాబట్టి మనకి ఇక్కడి వరకు ఎన్ని భాగాలు వచ్చేస్తున్నాయి? 1 అయిపోయింది ఇక్కడ వరకు. అంటే 9/6 అవుతుంది. అంటే ఇది 1/6 అన్నట్టు, ఇది 2/6 అన్నట్టు, ఇది 3/6 అన్నట్టు, ఇది 4/6, 7/6. ఇక్కడికి వచ్చేటకల్లా మనకి ఏమవుతుంది? ఇక్కడ 5/6. ఇది 5/6. ఇక్కడ ఇది 6/6 అంటే 1 అయింది. ఇది మళ్ళీ 7/6, 8/6, ఇది 9/6. ఇది మనకున్నటువంటి ఆన్సర్. ఈ విధంగా సంఖ్యారేఖపై చూపించడము మనము ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఇచ్చినటువంటి భిన్నాన్ని మనం ఏం చేయాలంటే, ఇచ్చినటువంటి భిన్నాలను మనము అపక్రమ భిన్నం ఇస్తే మిశ్రమ భిన్నంగా మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత మనము ఈ విధంగా చూపించవచ్చు. ఇక్కడ ఏం లేదు, 7/5 ఇచ్చిండు. దీన్ని ఇచ్చినటువంటి అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నం మార్చుకుంటే మనకు 1 పూర్ణాంకము 2/5 వచ్చింది. అంటే ఒకటి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 2 భాగాలు. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది. ఇందులో 9/6 అంటే దీన్ని మనము అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నం మార్చుకుంటే మనకు 1 అయిన తర్వాత 3 భాగాలు వచ్చింది. కాబట్టి 1 ఇక్కడి వరకు వచ్చేసింది. ఇక్కడ 3 భాగాలు అంటే మనకి ఇక్కడ దీని ఆన్సరు వస్తుంది. అట్లా ఇంతకుముందు లెక్కలు కూడా సేమ్ మనకు 7/6 అంటే ఒకటి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 1 భాగము, 5/2 అంటే 2 భాగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఇంకా 2 భాగాలు. ఈ విధంగా మనము ఈజీగా సంఖ్యారేఖపై చూపించవచ్చు.